గుంటూరు అర్బన్ వైసీపీ అధ్యక్షులుగా డైమండ్ బాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కారణంగా ట్రాఫిక్ కి అంతరాయం కలగడంతో పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నిమిత్తం శనివారం డైమండ్ బాబు, అబీద్ బాషా, వాకా శ్రీనివాస్ రెడ్డి, రాణా ప్రతాప్ లు పాతగుంటూరు సీఐ సోమయ్య ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి స్టేషన్ బెయిల్ మంజూరు చేశారు. ఈ మేరకు జరిగిన మీడియా సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి నూరి ఫాతిమా, డైమండ్ బాబు మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ టీడీపీకి ప్రైవేట్ సైన్యంలా మారి వైసీపీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పార్టీ కార్యక్రమాలపై కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. రాజకీయ వివక్షతోనే వైసీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం నగరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా వెంకటేశ్వర విజ్ఞాన మందిరానికి భారీగా తరలి రావడంతో అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రైవేట్ సైన్యంగా తయారైపోయి తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాసేటువంటి ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన నాపైన అక్రమంగా ఒక కేసు బనాయించడం జరిగింది. ఆ కేసు సారాంశం ఏంటయ్యా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గుంటూరు నగరంలో భారీగా ర్యాలీలు నిర్వహించారని, జనం తండోపతండాలుగా ఆ మీటింగ్కి వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ చెప్పే క్రమంలో జూన్ 4వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు గుంటూరు నగరంలో ఎన్ని ర్యాలీలు జరిగినాయి, ఎన్ని ర్యాలీలకి పర్మిషన్లు ఉన్నాయి, ఎంత నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ అంతరాయం కలిగిందనే విషయాలు పోలీసు వారు మరి కళ్ళుండి చూడట్లేదా, లేకపోతే ప్రజల దగ్గర నుంచి పేపర్లో మీడియాలో వచ్చేటువంటి పరిస్థితులను గమనించట్లేదని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం. ఎందుకు అడుగుతూ ఉన్నామంటే, పోలీసు వ్యవస్థ ఎప్పుడు కూడా 2019, 2024 సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ నగరంలో గుండు సూదంతా గొడవ కూడా జరిగినటువంటి పరిస్థితులు లేవు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజు చేసుకున్నటువంటి ర్యాలీల్లో కూడా ఎక్కడా కూడా ఒక అక్రమ కేసు పెట్టినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఈ 4 నెలల కాల వ్యవధిలో పార్టీకి సంబంధించి ఎక్కడో లోపల మీటింగ్ హాల్లో జరిగేటువంటి మీటింగులకు కూడా అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు. ఏంటి సార్ అని సీఏ గారిని అడుగుతూ ఉంటే, మీరు ర్యాలీ చేశారు, పర్మిషన్ లేదంటా ఉన్నారు. మేము ర్యాలీ చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి ర్యాలీలకన్నిటికీ పర్మిషన్లు ఉన్నాయంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఏంటి సార్ ఈ పరిస్థితి, ఈ విధమైనటువంటి వివక్ష ఏంటి అని చెప్పి మేము పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు వారు మీరు కాకాండ్ రోడ్ నుంచి ర్యాలీ జరిపారని చెప్పి చెప్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీటింగ్కి రావటాన్ని జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్బంధించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. అంటే పార్టీని అణచివేసేటువంటి ఆలోచనలు అనమాట, కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచనలు. ఎప్పుడైనా కూడా వ్యక్తుల్ని కానీ సిస్టమ్ని కానీ నిర్బంధించాలి, అణచివేయాలని ఆలోచన చేస్తే ఉవ్వెత్తి ఎగసిపడేటువంటి పరిస్థితులు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా తీసుకుంటా ఉన్నారు. రోజు మరి పాతగుంటూరు స్టేషన్లో అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని సక్సెస్ఫుల్ కానివ్వకూడదు. అది ఏ విధంగా అంటే, ముందుగా వీళ్ళు చెప్పడానికి మీరు ఒక లెటర్ పెట్టుకోండి, అర్జీ పెట్టండి, చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా దాని మీద అయితే విజ్ఞాన మందిరంలో జరిగిన సిచ్యువేషన్ ఆ రోజు బాధ్యత స్వీకరణ గురించి డైమండ్ అన్న లెటర్ పెట్టడం జరిగింది. దాని గురించి ప్రతి ఒక్కటి కూడా రిసిప్ట్ అయింది, తీసుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళకి ఏంటంటే, ఏ విధంగా అయినా కూడా ఈ స్టేట్లో అనేది వైఎస్ఆర్సీపీ కనిపించకూడదని చెప్పి ఫ్రమ్ ద బాటమ్, అంటే సోషల్ మీడియా కానీ లేకపోతే నాయకులు ఎవరైనా యాక్టివ్గా ఉన్నా కానీ వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి, వాళ్ళందరినీ పార్టీలో తిరగకుండా చేయాలి అని చెప్పి చేస్తున్నారు. దీన్ని ఒక ఆయుధంలాగా మరి చట్టాన్ని వాడుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు ఏవైనా ఒక పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు మీరు గెలిచిన తర్వాత న్యాయం చేయాలి. ఎవరికి న్యాయం చేయాలంటే ప్రజలకి న్యాయం చేయాలి. కానీ ఇలాగ అన్యాయంగా కేసులు అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడం కానీ, లేకపోతే ఏమో వాళ్ళకి ఎవరు సహకరించలేదో వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు, తెలుస్తుంది ఏ విధంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది అనేది. ప్రభుత్వ వైఖరి మాత్రం మార్చుకోవాలి. ఎందుకనంటే ప్రజలు మిమ్మల్ని గెలిపించిన తర్వాత మీరు న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ అన్యాయం చేసే విధంగా ఉండకూడదు. గుంటూరు తూర్పులో అయితే
గత 5 సంవత్సరాలు నిజంగా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయలేదు, ఏ పార్టీ అని చూడలేదు, ఏ కులం అని చూడలేదు. అలాంటి ఇక్కడ ఉన్న చోట కూడా ఖచ్చితంగా దీని మీద మాత్రం మరి ఈరోజు నోటీస్ తీసుకోవడం జరిగింది. దానిలో కోర్టులో కూడా ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. ఎందుకనంటే అవాస్తవమైన ప్రచారాలు కానీ అవాస్తవమైన మీరు అన్ని కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద తీవ్రంగా ఖండిస్తాం.